వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే లంచ్ మోషన్ పిటిషన్పై కొంతసేపటి క్రితమే తెలంగాణ హైకోర్టులో విచారణ అయితే జరిగింది. ఈ విచారణలో రేపు ఏసీబీ ఎదుట హాజరయ్యే కేటీఆర్ వెంట వెళ్లే లాయర్ పేరునైతే న్యాయవాది ప్రభాకర్ రావు న్యాయమూర్తికి అయితే తెలియజేశారు. కేటీఆర్ వెంట మాజీ అడ్వకేట్ జనరల్ కె రామచంద్రరావు వెళ్తారని కూడా తెలిపారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కేటీఆర్కు కనిపించే దూరంలో న్యాయవాది ఉంటారని కూడా జడ్జి చెప్పారు. కేటీఆర్ను ఒక గదిలో, లాయర్ను మరో గదిలో కూర్చోబెట్టి విచారణ కనిపించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు అయితే ఏఏజీకి సూచించింది. ఇక లైబ్రరీ విండో నుంచి కేటీఆర్ విచారణను చూడొచ్చని కూడా ఏఏజీ కోర్టుకు అయితే తెలిపారు. ఇక కేటీఆర్ విచారణను ఆడియో వీడియో రికార్డ్ చేయాలని కూడా ఆయన తరపు న్యాయవాది కోర్టునైతే కోరారు. ఇక ఇందుకు హైకోర్టు అయితే నిరాకరించింది. సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్ను విచారించాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాది రామచంద్రరావుతో కలిసి రేపు ఏసీబీ విచారణకు వెళ్ళాలని కూడా కేటీఆర్కి అయితే హైకోర్టు సూచించింది. ఇక రేపటి విచారణ తర్వాత అనుమానాలుంటే మళ్ళీ సంప్రదించాలని కూడా కోర్టు అయితే సూచించినట్లు సమాచారం. ఇక ఈ ఫార్ములా కార్ రేస్పై అయితే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని కోరితే ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారని రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో మీడియా సమక్షంలో చర్చ పెడితే తాను రెడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇప్పటికే సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇక రాజ్యాంగం, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై తమకు పూర్తి సంపూర్ణ విశ్వాసం ఉందని, తనపై మోపిన అక్రమ కేసులపై న్యాయస్థానాల్లోనే కొట్లాడతానని కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. ఇక ఈ కేసులు ఆరంభం మాత్రమేనని, 4 ఏళ్లలో ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా తాను న్యాయవంతంగా ఎదుర్కొంటానని కూడా, దేశానికి రక్షణ కవచంలా న్యాయ వ్యవస్థ ఉందని కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. అదేవిధంగా అంటే కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేసులో సంబంధించి 55 కోట్ల అవినీతి అక్రమాలు జరిగాయని, అటువైపు మంత్రిమండలి ఆమోదం లేకుండా, అలాగే ఆర్బీఐ అనుమతి లేకుండా గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి అయితే చెప్పొచ్చు, ఐటీ మంత్రి కేటీఆర్ అయితే ఎటువంటి అనుమతి తీసుకోకుండా విదేశీ సంస్థలకు ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించి అయితే దాదాపు 55 కోట్ల అక్రమ నిధులను జమ చేశారని, బదిలీ చేయించారని అయితే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిలో కేటీఆర్ అయితే A1 కింద, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డిని అయితే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా ఏసీబీ ఎదుట కేటీఆర్ హాజరయ్యేందుకు వెళ్ళినా కూడా గేటు వద్దే దాదాపు 45 నిమిషాలు పోలీసులు అయితే ఆపేశారు. కేటీఆర్కు ఒక్కరికే ఏసీబీ కార్యాలయంలోకి అనుమతి ఉందని, అదేవిధంగా కేటీఆర్ వెంట లాయర్లు ఎవరు లోపలికి వెళ్ళకూడదని కూడా పోలీసులు అయితే కేటీఆర్తో వాగ్వాదించారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొందనే చెప్పాలి. కాకపోతే తన వైపు నుంచి లిఖితపూర్వకంగా లేఖనైతే ఏసీబీకి అందించి కేటీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో అదే రోజు సాయంత్రం ఏసీబీ అయితే ఈ నెల 9వ తారీఖున మరోసారి కేటీఆర్ విచారణకు రావాలని కూడా ఆదేశించింది. అదేవిధంగా హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ కూడా కేటీఆర్ అయితే దాఖలు చేశారు. దీనికైతే హైకోర్టులో కేటీఆర్కు షాక్ తగిలిందనే చెప్పాలి. ఆ క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను కూడా కొట్టివేసింది హైకోర్టు. దీంతో ఇటువైపు ఏసీబీ అయితేనేమి, మరోవైపు ఈడీ అయితేనేమి దర్యాప్తులో మాత్రం వేగం పుంజుకుంది. అదేవిధంగా అంటే రేపు కేటీఆర్ అయితే ఏసీబీ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కేటీఆర్ వెంట ఒక లాయర్ని తెచ్చుకోవచ్చైతే హైకోర్టు అయితే సూచించింది. కాకపోతే లాయర్ వేరే గదిలో కూర్చోబెట్టి కేటీఆర్ని మరొక గదిలో కూర్చోబెట్టి అంటే కంటికి కనపడేంత దూరంలో మాత్రమే ఉండవచ్చని కూడా హైకోర్టు అయితే సూచించింది. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే నేడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డైరీని అయితే ఆవిష్కరించారు. ఈ డైరీ ఆవిష్కరణలో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అయితేనేమి, హరీష్ రావు అయితేనేమి, అలాగే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సీనియర్ నేత మధుసూదనాచారి వీరందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు కేటీఆర్. ఈ ఫార్ములా కార్ రేసులో తనకైతే ఎటువంటి ఇబ్బందులు లేదని, ఇదొక లొట్టపిట్ట కేసు అని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా పలు సంచలన ఆరోపణలు అయితే చేశారు. ఆయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా అంటే కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, న్యాయబద్ధంగా న్యాయస్థానాల్లోనే తను నిర్దోషిని నిరూపించుకుంటానని కూడా కేటీఆర్ అయితే కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా అంటే ఈ సంవత్సర కాలంలో పోరాట నామ సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని తను ఉద్భవించినట్టు కూడా చెప్పారు. అదేవిధంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎటువంటి పరిపాలన
అభివృద్ధి జరగలేదని, పరిపాలన సక్రమంగా లేదని, అంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవి అమలు కాలేదని, ఎటు వెళ్ళినా కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారని కూడా కేటీఆర్ అయితే ఆరోపించారు. అదేవిధంగా అంటే ఇప్పుడు దాకా అయితే రైతు బంధు ఎగ్గొట్టారని, అలాగే రైతు భరోసా ఇవ్వలేదని, అదేవిధంగా హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చుతున్నారని, వీటన్నిటిని కూడా కేటీఆర్ అయితే కార్యకర్తలకు ఈ విషయాలన్నిటి మీద కూడా స్పష్టత ఇవ్వాలని, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ సంవత్సరం కూడా పోరాటాలు చేయాలని కూడా కార్యకర్తలకైతే పిలుపునిచ్చారు. అదేవిధంగా అంటే బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణలు అయితే కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగ్గొట్టే రేవంత్ రెడ్డి అని కూడా ఆయన ఆరోపించారు హరీష్ రావు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సర కాలంలో కేటీఆర్ను అనేక విధాలుగా అక్రమ కేసులు బనాయించి తనను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురవుతాయని, వీటన్నిటిని అధిగమించి పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలు వెన్నంటే ఉండి ధైర్యం చెప్పి మనమంతా ఒక్కటే, అంటే 60 లక్షల సభ్యత్వాలున్న బీఆర్ఎస్ పార్టీ అంతా ఒకే కుటుంబంలా ఉంటుందని, పార్టీలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా కూడా పార్టీ అండగా ఉంటుందని, అలాగే అంటే ఈ సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షత పదవి కూడా ఎంచుకునే అవకాశం ఉందని, అలాగే గ్రామ వార్డు వాలంటీర్ల సభ్యత్వాలు అయితేనేమి, మరోవైపు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని, వీటన్నిటిలో కల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు అయితేనేమి, ప్రస్తుత ఎమ్మెల్యేలు అయితేనేమి ప్రజల్లోకి మరింత చేరువగా వెళ్ళి కాంగ్రెస్ పరిపాలనలో ఎటువంటి లోపాలు ఉన్నాయో ప్రజలకు వివరించి చెప్పాలని, అలాగే రైతుల వద్దకు వెళ్ళి కాంగ్రెస్ చేస్తున్న దుష్ట పరిపాలన గురించి వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా అంటే ఈ ఫార్ములా కేసు అయితే ఒక లొట్టపిట్ట కేసని, దాని గురించి కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఆ కేసుని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవట్లేదని, తనకి న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉందని, న్యాయస్థానంలోనే తను న్యాయబద్ధంగా పోరాడతానని కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. మరి రేపు ఏసీబీకి ఎదుట హాజరవుతున్న నేపథ్యంలో కేటీఆర్కి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి, అలాగే కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఏ విధంగా విచారణ చేపడతారో, ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో, అంటే వారు అడిగే ప్రశ్నలను బట్టి కేటీఆర్ చెప్పే సమాధానం ఉంటుందని కూడా ఇప్పటికే మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం. అదేవిధంగా అంటే రేపు ఏసీబీ ఎదుట మరోసారి హాజరవుతున్న నేపథ్యంలో కేటీఆర్కి ఎటువంటి సవాళ్ళు ఎదురవుతాయో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.